ఇక యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. కేసీఆర్ పాలనలో ఏనాడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ఆగం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా వేలేరులో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రాజయ్యతో తమ కష్టాన్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాల కోసము పడిగాపులు కాస్తూ ఉన్నారు. అది కూడా పట్టేదారు పాస్ పుస్తకం ఉండి ఆధార్ కార్డు ఉంటే ఎకరాకు ఒక బస్తా ఇస్తున్నారు. అది కూడా రైతులకు ఎక్కడ కూడా సరిపోవడం లేదు. ఎకరాకు ఒక బస్తా సరిపోదు ఒకటి. అదేవిధంగా రోజుల తరబడబడ్డ కూడా అందరి రైతులకు అందడం లేదు. కాబట్టి ఈరోజు గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలన ఎన్నడూ కూడా మరి ఇట్లాంటి యూరియా దొరికిన పరిస్థితి కాదు. జూన్ నెలలోనే స్టాక్ అంత వచ్చి నిండేది. అవసరం ఉంటే రైతు ఒక ఎకరాకి 5 బస్తాలు తీసుకుపోయినా కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దురదృష్టం, రైతును రాజును చేయాలని కేసీఆర్ ఆలోచిస్తే రైతుకి రాక్షస పాలన అందిస్తూ రైతుల పాలిట రాక్షసులు లెక్క రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రైతులు దాదాపు 533 మంది చనిపోయారు. కారణం ఏంటంటే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, దాని మీద ఎక్కువ ఉంటే మీరు కట్టుకుంటే అవి కూడా చేస్తామంటే అవి కూడా కట్టుకుని అనేక రైతులు మరి బ్యాంకు మేనేజర్లు లేదా రికవరీ చేసే వాళ్ళు వస్తే వాళ్ళ వేధింపులకు అనేక మంది బ్యాంకులనే రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఎవరికైనా ఇస్తానంటే ఆశ లేదా కొడతానంటే భయం. సో ఇస్తానన్నారు కదా, మళ్ళీ పోయి ఇప్పుడే తీసుకోండి అని చెప్పేసి అనేక మంది రైతులు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మొన్న రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు బీమా 5 లక్షలు ఇచ్చేది వెళ్ళిపోయింది. తర్వాత గతంలో ఈ సమయం వచ్చేవరకు అన్ని చెట్లు నిండే దేవాదులతో సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల, పంపులు ఆన్ చేయకపోవడం వల్ల, చిన్న పంపు రిపేర్లు ఉంటే కూడా చేయకపోవడం వల్ల దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రేణి ఏమాత్రం అవగాహన లేకుండా దేవాదుల పాలిటి రాక్షస కడియం శ్రేణి కాంగ్రెస్ నాయకు ఏమాత్రం సిద్ధస్తున్న రైతుల దోష చూసి వెంటనే సరిపోయేంత మరి యూరియాను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ